దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని తనను తాను పరిచయం చేసుకుంటారు. మరి యాకోబు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే మోసగాడు అనేటువంటి అర్థం అన్నమాట. యాకోబు అనేటువంటి మాటకి మరి ఆ సృష్టికర్త అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని ఆయన చెప్పుకుంటున్నారు. యాకోబు దేవుడు నా మోసగారైనటువంటి యాకోబు యొక్క దేవుడుని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడుతుంది కదా. ఆయన సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఆ యాకోబుని ఆయన కృప ఇశ్రాయేలుగా మార్చింది. కాబట్టి ఆ దేవుడు ఆ మొదట్లో ఉన్నటువంటి మోసగారైనటువంటి యాకోబుని కాకుండా అతనిలో మార్పు వచ్చిన తర్వాత అతను ఏ విధంగా ఉంటాడో ఆ అంతము ఆది నుండి ఎదిగి ఉన్నటువంటి దేవుడు నేను యాకోబు దేవుడును అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి అబ్రహాము కూడా మనం చూసినట్లయితే తన యొక్క విశ్వాస జీవితంలో ఎన్నోసార్లు పడుతూ వేస్తూ ఉన్నాడు. అబ్రహాము అబద్ధాలు ఆడతాడు, తన భార్య విషయంలో అబద్ధాలు ఆడతాడు. తర్వాత దేవుని సన్నిధిలో విచారించకుండానే కలుగు వచ్చినప్పుడు ఐగుప్తికి వెళ్ళిపోతాడు. మరి అటువంటి అబ్రహాముని, విశ్వాసంలో బలహీనంగా ఉన్నటువంటి అబ్రహాముని చేతపట్టుకుని విశ్వాసులకు తండ్రిగా దేవుడు మార్చాడు. విశ్వాసంలో బలహీనంగా ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు విశ్వాసులకు తండ్రిగా మార్చుకున్నారు. మరి అదే విధముగా యాకోబు యొక్క జీవితాన్ని కూడా కొంచెం సమయం మనము ధ్యానం చేసుకుందాము. మరి యాకోబు దేవుని యొక్క వాగ్దానములకు వారసుడు. దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలకు యాకోబు వారసుడై ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించలేను. ఆదికాండము 13వ అధ్యాయము 16వ వచనం. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణులుగా విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. మరి అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానము, నీ సంతానమును భూమి మీద రేణువుల వలె విస్తరింపజేసేదను. ఒకడు భూమి మీద రేణువులను లెక్కింపగలిగిన కదా నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. మరి అబ్రహాముకి వెంటనే పుట్టిన అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఒక్కడే కుమారుడు అబ్రహాముకి. మరి ఇక్కడ భూమి మీద ఇసుక రేణువులు ఎంత ఎక్కువ ఉంటాయో అంతగా దేవుడు తన యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానంలో యాకోబు కూడా ఎదిగి ఉన్నాడు. అంతములో అంటే దేవునికి అంతము మొదటి నుండే తెలుసు కాబట్టి ఆయన తరములకు యుగములకు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానంలో యాకోబు కూడా ఇమిడి ఉన్నాడు. మరి ఇంత గొప్ప వాగ్దానములకు యాకోబు వారసునిగా పుట్టాడు, కానీ మోసగాడుగా ఉన్నాడు. ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి 34 వరకు చదువుతున్నాము. ఇక్కడ ఈ వచనం చదవకుండా నేను మీకు తెలిసినటువంటి పుస్తకాలు కాబట్టి నేను చెప్తాను. యాకోబు తన అన్నయ్య ఏశావు బాగా అలసిపోయి ఆకలితో వచ్చినప్పుడు మీ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు నాకు అమ్ము అని చెప్పి అడుగుతాడా. ఏశావు బాగా అలసిపోయి ఉన్నాడు. ఆ టైంలో యాకోబు చిక్కుడుకాయల కూర తయారు చేస్తూ ఉన్నాడు. అయితే ఆకలిలో ఉన్నటువంటి ఏశావు నాకు నువ్వు తయారు చేసినటువంటి ఆ ఆహారము నాకు కొంత ఇల్లు అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు ఏశావు ఏమంటాడంటే మీ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్ము అని చెప్పి అడుగుతాడు. కానీ ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే
ఆ మోసగాడైనటువంటి యాకోబులో కూడా ఎక్కడో ఒక మూల, అతని హృదయంలో ఎక్కడో ఒక మూల ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆశ ఉన్న, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు తనకు ఉన్నాయి. లేకపోతే జ్యేష్ఠత్వపు ఎందుకు అడుగుతాడు? సపోజ్ తనకి దాని యొక్క విలువ తెలియదు అనుకోండి. జ్యేష్ఠత్వ హక్కు యొక్క విలువ తెలియదు అనుకుంటాము. తెలియనప్పుడు అంటే అవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కదా జ్యేష్ఠత్వ హక్కు అనేది. మరి ఆ విలువ తెలియనప్పుడు అడగలుగుతారు వాళ్ళ అన్నయ్యని, జ్యేష్ఠత్వ హక్కు నాకు కావాలంటాడు. అంటే పూర్తిగా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోటి నిండిపోయినటువంటి యాకోబు యొక్క హృదయంలో కూడా ఎక్కడో ఒక మూల ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, దేవుని సంబంధమైనటువంటి విషయాలు ఆయన హృదయంలో ఉన్నాయి. ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కు అని మనం చూసినట్లయితే అది ఆ కుటుంబం, ఏ కుటుంబంలో అయితే జ్యేష్ఠ కుమారుడు ఉంటారో ఆ కుటుంబమును దేవుని యొక్క మార్గములలో నడిపించేటువంటి ఆ లీడర్ గా ఉంటాడన్నమాట జ్యేష్ఠ కుమారుడు. ఆ కుటుంబమును దేవుని యొక్క మార్గములలో నడిపించేటువంటి ఒక యాజకుడు లాగా ఉంటాడు. ఆ తర్వాత తండ్రి యొక్క ఆస్తిలో 2 అంతలు జ్యేష్ఠునికి వస్తుంది. అంతేకాకుండా ఆ యాజకుని అంటే యాజకునికి ముందు గుర్తుగా ఉంటాడు జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠ కుమారుడు తన కుటుంబం అంతటిని కూడా ఒక యాజకుని లాగా దేవుని యొక్క మార్గంలో నడిపించాలి. ఆ తర్వాత ఈ జ్యేష్ఠత్వపు హక్కు మనకు కరెక్ట్ గా అర్థం అవడానికి ఒక వచనం చదువుతున్నాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు. నమ్మకమైన సాక్షియు, వృద్ధిలో నుండి ఆది సంబోధనగా లేచిన వాడును, భూపతులకు అధిపతియుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగునుగాక. ఇక్కడ మనకి ఆ జ్యేష్ఠత్వం యొక్క నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా అంటే జ్యేష్ఠుడిగా, మృతులలో నుండి జ్యేష్ఠుడిగా లేచినటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క జీవము కానీ ఆయన యొక్క ఆశీర్వాదాలు కానీ అవన్నీ కూడా జ్యేష్ఠ కుమారునికి వస్తాయి అన్నమాట. అంటే ఆ జ్యేష్ఠత్వపు హక్కుకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఆ దైవ సంబంధమైనటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఆ ఆశీర్వాదాలు అన్నీ కూడా జ్యేష్ఠ కుమారునికి అనుగ్రహించబడతాయి అన్నమాట. మరి ఈ విధముగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఆసక్తి చూపిస్తున్నారు యాకోబు. అంటే ఎక్కడో మూల ఆ దైవ భీతి అనేటువంటి, పాప భీతి, దైవ భీతి అనేటువంటిది ఎక్కడో ఒక మూల యాకోబు యొక్క హృదయంలో ఉంది. ఆ తర్వాత ఆదికాండము 27వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నట్లయితే అబద్ధాలు ఆడతారు కానీ తండ్రి యొక్క ఆశీర్వాదము, అంటే తండ్రి యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి తాను ఆశపడతాడు. చదవమ్మా. అందుకు యాకోబు, నేను యేసునామమున నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించే దయచేసి లేచి కూర్చుండి నేను వేనాడు తెచ్చిన దానిని తినమనేను. ఆ రోజుల్లో దేవుడు ఆ రోజుల్లో తండ్రి యొక్క ఆశీర్వదించినట్లయితే ఆ ఆశీర్వాదము ఒక ప్రవచనముగా ఆ వ్యక్తి యొక్క జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. మరి యాకోబు తన యొక్క పిల్లలను ఏ విధంగా అయితే ఆశీర్వదిస్తారో అవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో నెరవేరాలి. ఇప్పటికి కూడా మనము మిడిల్ ఈస్ట్ లో, గల్ఫ్ కంట్రీస్ లో చూసినట్లయితే యాకోబు ఏ పిల్లలకైతే పెట్రోల్ బాబులు అవి భూమి లోపల పువ్వు అని ఉంటుంది కదా, అవన్నీ కూడా యాకోబు ఏ విధంగా అయితే తన పిల్లలను ఆశీర్వదించాడో ఆ విధంగానే ఆ వంశంలో వాడు దీవించబడ్డారనమాట. కాబట్టి తండ్రి యొక్క ఆశీర్వాదం అనేది అది ఒక దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక ప్రవచనం అనమాట. మరి మోసగారైనటువంటి యాకోబు తండ్రి యొక్క ఆశీర్వాదం కొరకు ఆశపడతాడు. తను యాక్చువల్గా అప్పటికే
ఇప్పటికే జ్యేష్ఠత్వ హక్కులు తన అన్న దగ్గర నుంచి తను చూసుకున్నాడు కాబట్టి తానే వారసుడు. యాకోబు దగ్గర నుంచి జ్యేష్ఠ కుమారునికి ఇవ్వాల్సినటువంటి వాగ్దానానికి తానే వారసుడు. తను యాక్చువల్గా అబద్ధాలాడి మోసం చేసి తన తండ్రితో అబద్ధాలాడి ఆశీర్వాదం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత తన తల్లి గర్భంలో ఆ పిల్లలిద్దరూ కూడా యాకోబు ఏశావు పుట్టక ముందే దేవుడు యాకోబుని నేను ఆశీర్వదించిన ఏశావును నేను ద్వేషిస్తున్నాను అని చెప్పి వాడు ఇంకా ఏమీ చేయకముందే దేవుడు చెప్తాడు. అంటే యాకోబు యొక్క జీవితంలో ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఆ ఆశీర్వాదాన్ని తను ఎట్లాగో వారసుడే. దేవుడు తనకు ఏ విధంగా అయినా అది ఇచ్చిండేవాడు, కానీ తను మోసం చేయాల్సినటువంటి అవసరం లేదు. తన తండ్రితో అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ ఆశీర్వాదం కొరకు ఆశపడ్డాడు. కాబట్టి ఈ రెండు విషయాలు జ్యేష్ఠత్వ హక్కు జ్యేష్ఠత్వ హక్కు కావాలని అడుగుతాడు. తన తండ్రి యొక్క ఆశీర్వాదం కొరకు తాను ఆశపడ్డాడు. కాబట్టి ఈ రెండు విషయాలు దేవుని యొక్క దైవ ప్రీతి అన్నారు కదా, అతని యొక్క జీవితంలో ఆలోచనలలో ఎక్కడ ఆత్మ సంబంధమైన విషయాలు వెళ్ళినప్పటికీ కూడా ఈ రెండు విషయాల మటుకు తన దేవుని యొక్క ఆ దైవ ప్రీతి ఎప్పుడో మూల విషయము అర్థమవుతుంది. ఆదికాండము 28వ అధ్యాయము 10 నుంచి 11 వచ్చినారు. ఒక చోట చేరి ప్రొద్దుపుట్టినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొనెను. ఇక్కడ యాకోబు అన్నకి భయపడి, అన్న చంపుతాడని భయపడి పారిపోతున్నాడు కదా. ఆ పారిపోతున్నప్పుడు 12వ వచనంలో అప్పుడు అక్కడ ఒక కాలంలో అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి దానికి ఒక ఆకాశం వెంటను దాని మీద దేవుని దూత దిగుచుంది. మరియు ఎక్కువగా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుగ ఈ భూమిని నీకును నీ సంతానాన్ని నిర్ణయించగలవు. ఇక్కడ మనము యాకోబు పారిపోతున్నాడు, అందరికీ భయపడి పారిపోతున్నాడు. మరి మనం ఆలోచించే అంత పారిపోతున్నటువంటి యాకోబును దేవుడు దర్శిస్తాడు. మరి మనం ఆలోచించినట్లయితే యాకోబు మోసగాడు, అతనిలో మంచి అంటే యాకోబు పారిపోతున్నటువంటి యాకోబు వాళ్ళ నాన్నను మోసం చేసి వాళ్ళ అన్నను మోసం చేసి, అంటే అతను ఆకలితో ఉన్నప్పుడు ఆ జ్యేష్ఠత్వను తీసుకుంటాడు. వాళ్ళ నాన్నగారితో అబద్ధాలు చెప్పి ఆశీర్వాదం తీసుకుంటాడు. మరి ఈ విధముగా మోసగాడైనటువంటి యాకోబు పారిపోతున్నప్పుడు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనని దర్శించాడు. ఎందుకు దర్శించవలసి వచ్చింది? దేవుడు అతనిలో ఏ మంచి గుణం ఉందని, ఏ మంచి ఉందని అతనిలో దర్శించడానికి అని మనం కనుక ఆలోచించినట్లయితే యాకోబు జీవితము మీద ఉన్నటువంటి దేవుని పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపు మూలముగా ఆ దేవుడు యాకోబుని దర్శించాడు. అంటే కాలింగ్ అంటారు మనం ఇంగ్లీష్లో. ద కాలింగ్ ఆన్ హిస్ లైఫ్, అతని జీవితం మీద దేవుని యొక్క పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపు మూలముగా దేవుడు యాకోబుని దర్శించాడు. ఆదికాండము 28వ అధ్యాయము. ఇప్పుడు ఇందాక మనం అబ్రహాంకి దేవుడు చేసినటువంటి వాగ్దానాలు మనం చూసాం కదా. అది ఇక్కడ 28వ అధ్యాయంలో కూడా 12 నుండి 14 వచనాల్లో రాయబడింది. మరియు ఎక్కువగా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడైన ఇస్సాకు దేవుడైన యెహోవా, నీవు పండుకుని ఈ భూమిని
నీకును నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక దేవుల లెక్కను. నీవు పడమటి తట్టులో, తూర్పు తట్టులో, ఉత్తర తట్టులో, దక్షిణ తట్టులో దారి పొందవు. ఇక్కడ ఈ వాగ్దానము అంటే నీ సంతానము భూమి యొక్క ఇసుక దేవుల వల్ల ఉంటారు అనేటువంటి వాగ్దానము ఎవరికి చేశారు? దేవుడు అబ్రహాముకి చేశారు. మరి అబ్రహాముకి చేసినటువంటి ఆ వాగ్దానానికి యాకోబు వారసుడు కనుక ఆ పిలుపు నెరవేరవలసి ఉన్నది. ఇశ్రాయేలు ద్వారా, యూదుల ద్వారా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రావాల్సి ఉన్నది. మరి ఆ మానవ జాతి యొక్క పాప విమోచన కొరకు అవతరించబోతున్నటువంటి ఆ యేసుక్రీస్తు యూదుల ద్వారా, ఈ వంశం ద్వారా, అబ్రహాము యొక్క వంశావళి ద్వారా ఈ భూమి మీదకు రావాల్సింది. ఆ పిలుపుకు యాకోబు వారసుడు. ఆ పిలుపు అతని జీవితం మీద ఉన్నది. కాబట్టి అతనిలో మంచి అనేది లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క పిలుపు ఏదైతే ఉందో, దేవుని యొక్క కృప ఏదైతే ఉందో అది దాని మూలముగా దేవుడు యాకోబుకి దర్శనమిచ్చారు. మరి ఈనాడు మనం కూడా నీలో చాలా మంది ఒకవేళ ఏదైనా ఒక అంశం గురించి చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారేమో, లేదా తీరని సమస్యలతో సతమవుతూ ఉంటారేమో. కానీ మనము కుంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కళ్ళ ఎడల దేవుడు ఒక మనల్ని తన యొక్క రక్షణలోనికి ఆయన నడిపించుకున్నాడు అంటే మన ఎదుట ఒక పరుగు పందెంలో కదా. మీ ఎదుట ఉన్నటువంటి పరుగు ఎవరెవరైతే పరుగుతుందో వారు మాత్రమే పరిగెత్తమని రాలేదు. మనందరి ఎదుట దేవుడు ఒక పరుగు పందెం ఉంచాడు. మనందరి ఎదుట ఆయన ఒక ప్రణాళిక ఉంది. మన అందరి ఎదుట ఒక పిలుపు ఉంది. అది ఒకవేళ నీ కుటుంబాన్ని మార్చడమే అవ్వచ్చు, లేదా నీ స్నేహితులు మార్చడమే అవ్వచ్చు, లేదా నీ ద్వారా ఒక్కడే రక్షింపబడతాడేమో. మనము పౌలు అన్నిచోట్ల చూసినట్లయితే పౌలు అన్నిచోట్ల స్కూల్కి వెళ్తున్నటువంటి ఆ పాప ద్వారా రక్షింపబడ్డాడు. అది పౌలు అన్నిచోట్ల ద్వారా ఎన్నో లక్షల మంది రక్షింపబడి ఆ ప్రపంచంలోనే పెద్ద చర్చి కట్టాడు పౌలు అన్నిచోట్ల. కానీ పౌలు అన్నిచోట్ని రక్షించినటువంటి ఆ స్కూల్ గర్ల్ గురించి మనకేమీ తెలియదు. మరి ఆ అమ్మాయి జీవితంలో దేవుని యొక్క పిలుపు కేవలము ఆ పౌలు అన్నిచోట్ని మార్చడం వరకే ఉండేది. ఆ అమ్మాయి పిలుపులు అమ్మాయి జీవితంలో మనకు తెలియదు. కానీ పౌలు అన్నిచోట్ల ద్వారా జరిగినటువంటి సేవ అంతటికీ కూడా ఆ అమ్మాయికి కూడా వారసత్వం, ఆ అమ్మాయికి కూడా పాలు ఉంటుంది. మరి అదే విధంగా మనలో ఒక్కొక్కరి ద్వారా అది చిన్న పని, దేవుని దృష్టికి ఏది కూడా చిన్న పని కాదు. నీ ద్వారా ఒక్కడే రక్షింపబడవలసి ఉన్నదేమో, నీ ద్వారా కొద్ది మందే రక్షింపబడవలసి ఉంది. కానీ ప్రతి ఒక్కరికి దేవుని యొక్క పిలుపు ఉన్నది. నీవు నిర్లక్ష్యము చూపించకుండా ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైన విషయంలో నిర్లక్ష్యం చూపించకుండా ఉన్నట్లయితే నీ మీద ఉన్నటువంటి పిలుపు నిన్ను కాపాడుతుంది. నీ మీద ఉన్నటువంటి ఆ దేవుని యొక్క కాలు మూలంగా దేవుని నిన్ను కాపాడుతాడు. నీవు నష్టపోకుండా, నీవు మోసపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మరి ఆ ఆదికాండము 25వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీకు వీళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా నడిపించదు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడుదలని చెప్పగా, అక్కడ దేవుడు యాకోబుకి చేసినటువంటి వాగ్దానంలో దేవుడు ఎక్కడ ఆ రోజుల్లో అడవుల్లో ప్రయాణం వెళ్ళాలి, అంటే ఎట్లాంటి క్రూరు కూడా మంచిగా వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను నేను కాపాడుతాను. తర్వాత నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నీ మూలముగాను నీ సంతానం మూలముగాను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడుదలని చెప్పగా, అంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను కాపాడతాను అని చెప్తున్నాడు, నిన్ను విడిచిపెట్టను అని చెప్తున్నాడు. దేవుని యొక్క ఆ పిలుపు ఏదైతే ఉందో యాకోబు నెరవేరే వరకు కూడా దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. మరి మనల్ని కూడా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నువ్వు నాకు పనికి రావు,
నీ ద్వారా నాకు ఏ ఉపయోగం లేదు, నీ ద్వారా ఈ భూమి మీద నాకేమీ లాభం లేదు అని దేవుడు మనల్ని తన రక్తంతో వెలపెట్టుకున్నటువంటి ఆ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, మనల్ని ఎడబాసేటువంటి దేవుడు కాదు. మరి 19వ వచనం చదువుకున్నాము. ఆదికాండము 28వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టాను. అక్కడ దేవుడు తనకు కనిపించినటువంటి ఆ స్థలమునకు యాకోబు బేతేల్, ఇది దేవుడి యొక్క గృహము అని చెప్పి పేరు పెట్టారు దేవుడికి. ఆ తర్వాత 20 సంవత్సరాలు లాభాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఊడిగం చేస్తాడు. 20 సంవత్సరాలు పని చేస్తాడు. రాహేలును వివాహం చేసుకుంటాడు. 12 మంది కుమారుడు, ఒక కుమార్తె కలుగుతుంది. దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు యాకోబుని. ఎన్నో గొర్రెలు, పశువులు, ఎన్నో మందలు, ఎంతగానో ఈ లోక సంబంధంగా ఎంతగానో ఆశీర్వదిస్తాడు దేవుడు. అయితే అక్కడ 20 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి యాకోబు యొక్క జీవితం మీద ఉన్నటువంటి పిలుపు చాలా విలువైనది. దేవుడు యాకోబు యొక్క జీవితం గురించి కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు చాలా విలువైనటువంటి ఉద్దేశాలు. ఎందుకంటే యాకోబు ద్వారా, ఆ వంశము ద్వారా యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రావాల్సింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 20 సంవత్సరములు వేస్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. యాకోబు యొక్క జీవితంలో 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయేమో అని అనిపిస్తుంది. అయితే అటువంటి పరిస్థితులలో అంటే ఎదుగు పొరుగు లేకుండా ఎక్కడేసిన మొదటి అక్కడే ఉన్నట్టుగా ఉన్నటువంటి యాకోబు యొక్క జీవితంలో అప్పుడు 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్కు యాకోబుకి ప్రత్యక్షమవుతుంది. మరి యాకోబు అక్కడ ఆ లేయాను రాహేలును వివాహం చేసుకుని లాభాల దగ్గర పనిచేస్తూ ఆ పశువుల మందలు కాసుకుంటూ మొత్తం మర్చిపోయేటువంటి దేవుడు ఏ పిలుపుతో అయితే కనిపించాడో తన బేతేల్ అనేటువంటి స్థలంలో దేవుడు తన ఎలా ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం మర్చిపోయాడు. అన్ని మర్చిపోయి 20 సంవత్సరాలు కేవలము తన యొక్క భార్యల కొరకు, పిల్లల కొరకు, మామగారి కొరకు ఊడిగం చేస్తూ ఉన్నాడు. మరి అట్లా మన జీవితాల్లో కూడా చాలా సార్లు మనకు అటువంటి పరిస్థితులు వస్తాయి. మన చేయాలతో వస్తారు. అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితులలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు యాకోబుని దేవుని యొక్క వాక్కును దర్శిస్తుంది. దేవుడు తనతో మాట్లాడతాడు. మరి అదే విధంగా మన జీవితాల్లో కూడా నువ్వు తప్పక ప్రతిరోజు అది సమయం ఎంత అయిపోయినప్పటికీ కూడా నీ పరిస్థితుల విషయంలో నువ్వు విడువక పట్టుదలతో దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తూ నీ యొక్క ఏకాంత ప్రార్థనను విడువక నువ్వు కొనసాగిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఒక రోజు దేవుడు మాట్లాడతాడు నీతో, నిన్ను విడిచిపెట్టడు. ఈ యాకోబు బుద్ధ కేవలం ఆ భార్య కొరకు, పిల్లల కొరకు చేస్తున్నాడు. లాభాన్ని ఆ గురువులు కాస్తూ ఉన్నాడు. ఇక వేస్తారని చెప్పి అనుకోలేదు. 20 ఏళ్ళ తర్వాత కూడా నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా, ఇప్పుడు ఈ విధముగా దేవుని గురించినటువంటి ఆలోచనలే లేనటువంటి ఆ యాకోబు దగ్గరికి దేవుని యొక్క వాక్కు, అంటే దేవుని యొక్క వాక్కు అంటే దేవుడే కదా, దేవుడు వచ్చి యాకోబుతో మాట్లాడుతూ తనకున్నటువంటి ఆ పిలుపుని గుర్తు చేస్తున్నాడు. యాకోబు యొక్క జీవితం మీద ఉన్నటువంటి పిలుపుని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీ పితరుల దేశములకు, నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళవు. ఎందుకంటే దేవుడు అబ్రహాంకి ఇస్సాకుకి యాకోబుకి కానాను దేశాన్ని తనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఇప్పుడు యాకోబు కానాను దేశం నుండి బయటకు వచ్చేసి తన మామగారి దేశంలో ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క చిత్తము ప్రకారము యాకోబు అక్కడ ఉండవలసినటువంటి వాడు కాదు. తిరిగి దేవుని యొక్క వాగ్దాన భూమి అయినటువంటి కానానికి తిరిగి రావాలి యాకోబు.
అప్పుడు యాకోబుకి ఆలోచన కూడా లేనప్పుడు ఆ దేవుని రూపమైనటువంటి దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై నువ్వు నీ పితరుల దేశములకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా అదే అధ్యాయము 11వ వచనం కూడా ఒకసారి చూడండి. నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసివో ఆ బేతేలు దేవుడని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళమని నాతో చెప్పుకున్నాను. అక్కడ ఆ బేతేలు దగ్గర కనిపించినటువంటి దేవుడు తిరిగి యాకోబులకు ప్రత్యక్షమై నేను ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పాలనుకున్నానంటే యాకోబుని విడిచిపెట్టలేదు దేవుడు. 20 సంవత్సరంలో వృధా చేస్తున్నాడు. అక్కడ యాకోబుని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశంలో దూరంగా ఉన్నాడు. అయినా కూడా దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. యాకోబు దగ్గరికి వచ్చి నువ్వు తిరిగి లేచి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు అని చెప్పి ఆ బేకల్ దగ్గర నేను నూనె పోసాను కదా ఆ బాధ మీద ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళము అని దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. సో ఆ విధముగా ఎదుగు పొదుపు లేకుండా ఎక్కడ వేసినటువంటి మొక్కలు అక్కడే ఉన్నటువంటి యాకోబు యొక్క జీవితంలో మళ్ళీ తిరిగి చలనం మొదలైంది. అది ఎట్లా మొదలైందంటే దేవుని యొక్క వాక్కులో ఆరంభమైంది. మరి మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో పట్టుదలతో దేవుని యొక్క సన్నిధిలో మనం కలిగినప్పుడు వేచి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు వాక్కులు ఇస్తారు. ఆ వాక్కు తిరిగి మన యొక్క జీవితాలను తిరిగి ముందుకు తీసుకుని వెళ్తుంది. ఆ దేవుని యొక్క వాక్కు కొరకు ఆ దేవుని యొక్క ఆ సన్నిధి కొరకు మనము కలిగి ఉండాలి. అది మనము 32వ అధ్యాయము 22 నుండి 26 వరకు. అది మనము 32వ అధ్యాయము 22 నుంచి ఆ రాత్రి అతను లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు నీరు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏడు దాటిని తనకు కలిగిన పంపిస్తున్నాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నలుడు తెల్లవారు వరకు అతనితో పెరుగుతాడు. తాను అతని ఇరవై చూసి తొలగుంటిని రాసి పెట్టాను. అప్పుడు అతను ఆయనతో పెరుగుతాడటం వల్ల యాకోబు తొలగుడు వస్తుంది. ఆయన తెల్లవారు నన్ను పోలేకుండా అతడు నీకు నన్ను ఆశీర్వదించిందే కానీ నిన్ను పోలేదను. నేను నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోలేదను అని చెప్పి యాకోబు పొందుతాడు. యాకోబు దేవుని యొక్క వాక్కు పొందుకొని తిరిగి తన యొక్క కానాను దేశం వైపు తన తండ్రి ఎక్కడైతే ఉన్నాడో తన తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతంలో తను తిరిగి ప్రయాణం వస్తున్నప్పుడు ఆ రాత్రి కూడా ఒక్కడే మిగిలిపోయినప్పుడు ఒక నరుడు తనతో పెరుగులాడని చెప్పి రాయబడిందంటే దేవుడే మనిషి రూపంలో ఆయనతోటి పెరుగులాడినప్పుడు యాకోబు దేవుని అడుగుతాడు, నీవు నన్ను దీపిస్తే తప్ప నేను నిన్ను పోనివ్వదు అని చెప్తాడు. మీరు ఆలోచించండి, యాకోబు అప్పటికి ఈ లోక సంబంధమైనటువంటి అన్ని విషయాలలో దీపించబడ్డాడు. మంచి తను కోరుకున్నటువంటి భార్య దొరికింది, సంతానం ఇచ్చారు. తర్వాత ఈ రోజుల్లో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఎట్లాగో ఆ రోజుల్లో ఆ వేల కొలదిగా ఆ మందలు, ఆ గుర్రెలు, పశువులు, మందలు అవే కదా వాళ్ళ ఆస్తి. అవంతా కూడా లెక్కలేనంత ఉన్నటువంటి మరి ఇక్కడ తను దేవునితో పెరుగుదలతో నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పొందివను అని అంటున్నాడంటే అతను అక్కడ అడుగుతున్నటువంటి ఆశీర్వాదము నాకు ఇంకొన్ని మందలు కావాలనో లేకపోతే నాకు ఇంకొంతమంది పిల్లలు ఇవ్వమని కాదు. అక్కడ నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో కొరకు ఆ యాకోబు
దేవుని అడుగుతున్నాడు. అతనిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన వాటి మీద కాకుండా దేవా నాకు నిజమైనటువంటి ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము నాకు కావాలి అని చెప్పి దేవునితో పెరుగులాడుతున్నాడు. నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను పొందగలను కదా. దేవుడు కూడా తన ముందు పారిపోతున్నాడు, తనకి వాగ్దానం చేస్తాడు కదా, నేను దీవిస్తాను, నీకు తోడుగా ఉంటానని. మరి యాకోబు ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అతని తొడగూడు వదిలేటట్టుగా చేసి అతనిలో ఉన్నటువంటి అహంకారమును తన తొడగూడు ఎప్పుడైతే వదులుతుందో కిందన్నా పడిపోయి ఉంటాడు, లేదా తనతో పెరుగుతాడనేటువంటి ఆ దేవుని మీద పడి ఉంటాడు, దేవుని మీద ఆలోచించాడు, లేదా కింద పడిపోయి ఉంటాడు. మరి ఆ కింద పడిపోయినటువంటి ఆ యాకోబుతోటి నీ పేరేంటి అని దేవుడు అడిగి అతను చేసినటువంటి పొరపాటు అతను ఒప్పుకొని అతని నోటితోనే కాదు కన్ఫెస్ చేసేది, దేవా నేను తప్పు చేశాను, నేను యాకోబుని నేను ఏడ్చానంటే అబద్ధాలని మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అని తను చేసినటువంటి ఆ పొరపాట్లు తన నోటి ద్వారా ఒప్పింపచేసి దేవుడి తనను ఆశీర్వదిస్తారు. ఇంకొక వచనం చదువుతుంది ముగించుకుంటాను. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. ఆయన చదవాలి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఇశ్రాయేలే అనగా దేవునితో పోరాడేవాడు. మరి ఈ విధముగా దేవుడు యాకోబుని చేత పట్టుకుని మోసగాడైనటువంటి యాకోబును ఆ దేవునితో పెరుగులాడేటువంటి అంటే పెరుగులాడటం అంటే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ప్రాధాన్యమైనటువంటి యాకోబుగా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలలో నిండి ఉన్నటువంటి యాకోబు పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉండేటువంటి యాకోబుగా దేవుడు మార్చుకున్నాడు. దేవుడు మార్చుకుని తనకు ఇశ్రాయేలుగా చేసి ఆ ఇశ్రాయేలు యాకోబు ద్వారా ఆ దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఈ భూమి మీదకు రావాల్సినటువంటి లోకరక్షకుడు ఈ భూమి మీదకు వచ్చారు. మరి ఈయన యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే మోసగాడైనటువంటి యాకోబు యొక్క దేవుడిని అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని తాను చెప్పుకుంటారు. అంతేకాకుండా పారిపోతున్నటువంటి యాకోబుని దేవుడు కలుస్తాను, పేదైనటువంటి ప్రాంతంలో కలిసి నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు తిరిగి ఈ ప్రాంతానికి నిన్ను తీసుకుని వస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. చేసిన తర్వాత ఆ యాకోబు ఎండినటువంటి లాభాలు ఆ దానంతటిలో కూడా అతను కాపాడి ఆ 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ దేవుని యొక్క వాక్కు యాకోబుకి ప్రత్యక్షమై అతన్ని తిరిగి కానాను దేశంలో దేవుడు తీసుకుని వస్తారు. తీసుకుని ఆ రాత్రి కూడా తనతో పెరుగులాడి ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నాకు దేవుడు కావాలి, నాకు ఈ లోక సంబంధమైనవి నా రాజత్వంలో పక్షాకాశంలో వేడుకునేందుకు రావాలనేటువంటి ఆ యేసు క్రీస్తును నేను కలుసుకోవాలనేటువంటి ఆ శుభమైనటువంటి ఆ నిరీక్షణ మనమందరము కలిగినట్టుగా యాకోబు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కదా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఆశపడ్డాడు. ఆ విధంగా దేవుడు యాకోబుని మార్చుకున్నాడు. యాకోబుని మార్చుకున్నటువంటి దేవుడు మనలను
బిడ్డలుగా మార్చుకుంటారు. ఒకవేళ మనలో కూడా ఏమైనా దేవునికి అయిష్టములైనవి ఏమైనా ఉన్నట్లయితే దేవుడు మనల్ని సరిచేస్తున్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరిస్తున్నప్పుడు మనము ఆ లోపడి దేవుని యొక్క గర్తింపుకు మనము లోబడి మనల్ని మనము సరి చేసుకుంటూ ఉన్నట్లయితే ఏ మాత్రమును మనల్ని విడుదలని ఎన్నడూ ఎడబాయినటువంటి దేవుడు, ఆ యాకోబును మార్చుకున్నటువంటి దేవుడు మనల్ని కూడా మార్చుకొని మన ద్వారా తన యొక్క పిలుపు, ఏ పిలుపైతే మనం అందరం కలిగి ఉన్నామో ఆ పిలుపులో మనం ఎదుగునట్లుగా దేవుడు తప్పకుండా చేస్తారు. మనలను ఆయన ఎదుట నిందారహితంగా నిలువబెట్టుకున్నట్టు ఆయన సమర్థుడు అని చెప్పి రాయబడింది కదా. మనలో ఆయన ఎదుట నిందారహితంగా నిలువబెట్టుకున్నట్టు ఆయన సమర్థుడట. మరి మనలో ఎన్ని పొరపాట్లు ఉన్నాయో, ఎన్ని బలహీనతలు ఉన్నాయో ఒక్కొక్కటి మనకి తెలుసు కదా. మరి అటువంటి మనలను తన ఎదుట నిందారహితంగా ఆయన నిలబెట్టుకుంటారట. ఒకనాడు ఆయన యొక్క సింహాసనం ఎదుట మనం నిలిచినప్పుడు మనము అంటే ఎవరైతే మనకు తీర్పు తీర్చడానికి ఎవరైతే ఆత్మను కూర్చుని ఉన్నారో ఆయనే మన యొక్క నీతి, ఆయనే మన యొక్క పరిశుద్ధత, ఆయనే మన యొక్క విమోచన. కాబట్టి మనలో తన ఎదుట ఆయన నిందారహితంగా విలువ పెట్టుకున్నటువంటి శక్తి గల దేవుడు మనలో కార్యము ఆరంభించినటువంటి ఆయన తప్పక దానిని పరిపూర్ణము చేస్తారు. ఆయన కోరుకునే కదా ఆయన వాక్కుకు మనము లోబడతాము. నువ్వు తిరిగిరా అని చెప్పి దేవుడు యాకోబుతో చెప్పినప్పుడు నువ్వు ఎక్కడైతే రాయి మీద నీరు నూనె పోసి అక్కడ నువ్వు దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించావు, అక్కడికి నీ పిలుపులోనికి నువ్వు తిరిగిరా అని చెప్పినప్పుడు యాకోబు లోబడి వెలుగులు తిరిగి వచ్చారు. అదేవిధంగా మనం కూడా ఈనాటి నుండి దేవునికి లోబడి మనము ఆ దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా మనలో ఒక్కొక్కరి ఎడల దేవుని యొక్క పిలుపు నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ సంఘం ఎడల, ఈ సత్తెనపల్లి పరిచయం ఎడల, అంతేకాకుండా ఈ సత్తెనపల్లి పరిచయం మన యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చేసిన మినిస్ట్రీ కదా. మన హౌస్ ఆఫ్ ప్రేయర్ చేసిన మినిస్ట్రీ అంతటితో కూడా దేవుని యొక్క నిత్య సంకల్పం నెరవేరినట్లుగా మీరు ఆ 30వ వార్షికోత్సవములకు సిద్ధపాటుగా మీరు ఈ నెల నుంచి, ఈ రోజు నుంచి ఆరాధించినటువంటి ఈ ఆరాధనల ద్వారా దేవుడు మిమ్మల్ని మార్చుకొని మీ ఎడల ఒక్కొక్కరి ఎడల మన యొక్క పిలుపును పూర్తి చేసుకున్న కాక ఈ పరిచయం ఎడల మన యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చేసి పరిచయం కూడా దేవుని యొక్క పిలుపు పూర్తి అవుతున్నా కానీ ఆ పిలుపు నెరవేరుగా కానీ యేసుక్రీస్తు నామములో